మందమరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు అనంతాచార్యులు, నరసింహాచార్యులు, శ్రీకరాచార్యులు, హరికృష్ణల మంత్ర ఉచ్చారణల నడుమ రంగనాయక స్వామి గోదాదేవి వివాహ ఘట్టాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని పరిపూర్ణం చేసుకోవడం కోసం గత నెల రోజులుగా ఉదయాన్నే స్వామివారి ధనుర్మాస సేవా కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొంటూ విశిష్టమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని ముగింపుగా భోగి రోజున గోదారంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని మన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మందమరి పట్టణంలో వైభవంగా కొనసాగించుకుంటున్నాం. ఈ రోజుతోటి మనకు ధనుర్మాస వ్రతాన్ని మనము ముగించుకుంటున్నాం. రేపు 30వ పాశురంతో మకర సంక్రమణంతో మనకు నెల రోజులుగా తీసుకున్నటువంటి ఈ ధనుర్మాస వ్రత దీక్ష పూర్తవుతుంది. అనేక మంది మనకు వివిధ ఉత్సవాలలో వైకుంఠ ఏకాదశి, కూడారే, గోదా కళ్యాణాది మహోత్సవాలలో అందరూ కూడా పాల్గొన్నారు. ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ గోదారంగనాథ స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు అనేటువంటి హైందవ నానుడి ప్రకారం అందరూ బాగుండాలని కాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ. విష్ణు చిత్తుల పుత్రీ రాగాల సుమగాత్రీ రంగనాథుని కడకు రమణి సాగంగా దేవతలు విరివాన కురింపగా నడచినది గోదమ్మ ముస్తాబుగా